పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ ఆకువీడు పరిధిలో జరుగుతున్న దొంగతనాలపై ఎస్పీ అద్నన్ నయీం అసీం ప్రత్యేక దృష్టి సారించి ఆకువీడు సీఐ వి జగదీశ్వరరావు, ఎస్ఐఎన్ శ్రీనివాసరావు బృందంగా ఏర్పడి సోమవారం 5 ముద్దాయిలను పట్టుకుని కేసు వివరాలను వెల్లడించారు. ముద్దాయిలు 2 దొంగతనాలకు పాల్పడి 2,10,000 రూపాయలు నగదు దోచుకున్నట్లు, వీరి వద్ద నుండి 1,10,000 రూపాయలు నగదు రికవరీ చేశామని, అలాగే 2 స్పెండర్ బైక్లు స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. ముద్దాయిలు తీర్మాని కిషోర్, బొట్టు మౌలి కృష్ణం నాయుడు, దాసరి హరి, మైల్లా జాషువా, పాకలపాటి నరేష్లు ఆకువీడు పరిధిలో వేరే చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన బృందాన్ని ఆయన అభినందించారు. ఎవరైతే ఇప్పుడు మీకు చూపించిన అక్యూజ్డ్ 5 వీళ్ళ కాకుండా ఇంకొక 2 జువెనైల్స్ ఉన్నారు, అంటే మీకు డిస్ప్లే చేయదు. ఇంకొక 2 జువెనైల్స్ కలిపి మొత్తం టోటల్ 7 మంది ఈ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో సుబ్బారావు దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద వస్తుండగా ఒక చోట ఆగితే అతని దగ్గర ఉన్న బ్యాగ్ని లాక్ని వెళ్ళిపోయి ఆ 2 లక్షల రూపాయలు చోరీ చేశారు. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ మన ఎస్పీ గారు అద్నాన్ ఎస్పీ గారు ఒక ఆధ్వర్యంలో కాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ యొక్క జగదీష్ ఇన్స్పెక్టర్ గారు, ఆర్టీసీ ఇన్స్పెక్టర్, వాళ్ళ యొక్క బ్రాండ్ పార్టీ అండ్ సబ్ డివిజన్ పార్టీ అందరూ కూడా దీని మీద టెక్నికల్గా ఉన్న అన్ని ఇన్పుట్స్ కూడా మనం చర్చించాం. దీనిలో లైక్ టవర్ డంప్ అండ్ సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసాం. వెరిఫై చేసి అక్యూజ్ని ఐడెంటిఫై చేసే లోపలనే మళ్ళీ ఇదే వ్యక్తిని మళ్ళీ రెండోసారి కూడా ఒక 10,000 రూపాయలు మళ్ళీ దగ్గర బెదిరించి తీసుకుంది. అదే రూట్లో వెళ్తారని తెలిసి ఈ నేపథ్యం ఏంటంటే దీంట్లో మీకు చూపించిన దీంట్లో ముద్దాల్లో తిరుమాని కిషోర్, బొట్టు మౌలి కృష్ణ, దాసరి హరి, మైలా జాషువా, పాకలపాటి నరేష్ అన్ని 2 CCLs అంటే జువెనైల్స్ కాన్ఫ్లిక్ట్ అట్లా మరో 7 ఉన్నారు. దీంట్లో తిరుమాని కిషోర్ ఇంతకుముందు ఇదే కోకోకోలా కంపెనీలో పనిచేసి మానేసి, అలాగే దీనిలో పాకలపాటి నరేష్ అనే ఉన్నవాడు ఇప్పుడు ఆ కోకోకోలా కంపెనీలో పనిచేస్తున్నారు. దీనిలో ఈ మైలా జాషువా అండ్ దాసరి హరి, బొట్టు వీళ్ళందరూ కూడా అక్కడ ఆటోలోనే ఉంటారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇంటర్ రిలేటివ్. ఆ రోజు అఫెన్స్ జరిగిన రోజున ఈ పాకలపాటి నరేష్ని కాల్ చేసి ఎవరిని వాంట గారు బయలుదేరలేదు తిరుమాని కిషోర్, అలాగే మైలా జాషువా కూడా కనుక్కున్న వాహన గారు బయలుదేరగానే ఆల్రెడీ స్కెచ్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వెంటనే వీళ్ళందరూ కూడా 2 మోటార్ సైకిల్ మీద అందరూ బయలుదేరి ఎక్కడైతే కోల్లంపల్లి దగ్గర ఎక్కడైతే తన వెళ్తున్నాడో ఆ ప్లేస్కి రీచ్ అయ్యి దగ్గర ఉన్న బ్యాగ్ 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయల బ్యాగ్ లాక్కుని 11 లక్షలు రూపాయలు. సేమ్ పర్సన్స్ ఇది అలవాటు పడి మళ్ళీ అదే రూట్ వెళ్తుంటే మళ్ళీ 10,000 రూపాయలు తీసుకున్నారు. నిన్న ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మన ఎస్ఐ గారు ఏలూరుపాడు మురుగుకాలు బ్రిడ్జ్ దగ్గర వీళ్ళందరినీ కూడా వ్యక్తులు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 1,10,000 రూపాయలు రికవరీ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. అంటే దొంగతనాలు లేకుండా ఇప్పుడు ఎవరైతే తిరుమాని కిషోర్ ఎవరైతే ఏమనుకున్నారో అతని మీద 2 324 బాడీ అఫెన్సెస్ ఉన్నాయి. అలాగే దాసరి హరి అనేవాడి మీద ఇంతకుముందు గాంజా స్మోకర్ అతను స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే మైలా జాషువా మీద కూడా ఒక బాడీ అఫెన్సెస్ 324 కూడా చేసుకుని మార్కెట్ పోలీస్ స్టేషన్లో. వీళ్ళందరూ కలిసి ఈ దొంగతనానికి ఈజీగా ఇన్ఫర్మేషన్ ముందే గ్యాదర్ చేసుకుని ఈ అఫెన్స్ ఫాల్ చేశారు. కోల్లంపల్లి అంటే మనకి వాళ్ళకి మధ్యలో ఉండే ఆ రోడ్లో జరిగింది. కోల్లంపల్లి అవుట్స్కట్స్ టోటల్ 2 లక్షల రూపాయలు పోయిందని 1,10,000 మనం రికవరీ చేస్తాం. సరే, ఈ రెండో అతను పేరెంట్స్ సార్ ఈ 10,000 రూపాయలు చోరీ చేశారు. అదే ఇతను కంప్లైంట్ అయితేనే ఇతను కూడా సేమ్ పర్సన్ కోటి సుబ్బారావు. సార్ మొత్తం అఫెన్స్లో 7 సార్ 5 చూపించాము. 2 జువెనైల్స్ ఉన్నారు. ఇందులో పేర్లు 7 ఇచ్చేసారు సార్. జువెనైల్స్ ఎవరండి ఇందులో? జువెనైల్స్ మీకు అయితే ముందు కాపీ వచ్చేసినట్టుంది. దానిలో CCLs అని కింద సపరేట్గా ఇచ్చారు కదా, వాళ్ళు యాక్చువల్గా పేరు